హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను కదా. సో చాలా హ్యాపీగా ఉంది. నేను రోజు అనుకుంటున్నాను వీడియో అప్లోడ్ చేయాలి అనేసి, బట్ నాకు కుదరట్లేదు. న్యూ బోర్న్ బేబీతో కొంచెం కష్టంగానే ఉంది బ్యాలెన్స్ చేయడం. మేబీ టైం వెళ్తున్న కొద్దీ అలవాటు అవ్వచ్చేమో. సో తర్వాత రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా డెలివరీ అయ్యింది కాబట్టి నేను రిప్లై అనేది ఇవ్వలేకపోయానండి. సో ఇంకా నుంచి వచ్చే వీడియోస్కి మోస్ట్లీ రిప్లై ఇస్తూనే ఉంటాను. అండ్ మీరు ఇంతకుముందు పెట్టిన కామెంట్స్కి కూడా రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో వీడియోస్ కూడా చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తానన్నమాట. సో అది పక్కన పెడితే ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఇంకా 25 డేస్ ఉంది ఎగ్జామ్కి. సో 25 డేస్లో మీరు ఎంతవరకు వచ్చారు? ఈ 1 ఇయర్ ప్రిపరేషన్, 1 or 2 ఇయర్స్, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారో అదంతా ఎంతవరకు వచ్చింది అనేది ఒక్కసారి అనలైజ్ చేసుకున్నారా? లైక్ మార్క్స్ ఇస్తున్నారా, లేదా మంచిగా PYQs అనేవి సాల్వ్ చేసి అనాలిసిస్ అనేది చేస్తున్నారా లేదా అనేది అడుగుతున్నాను. కామెంట్స్లో చెప్పండి. బికాజ్ మనం లాస్ట్ ఇయర్ పేపర్ చూసుకుంటే ఎట్లుందో మీకు తెలుసు. సో ఈ ఇయర్ మనం ఆ రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వద్దు. అరే ప్యాటర్న్ కొంచెం లైక్ ఆప్షన్స్ అనేవి చేంజ్ అవ్వడం వల్ల నేను ఎంత లాస్ అయ్యాను అనేది లాస్ట్ టైం మనం చాలామంది ఫేస్ చేసాం. సో ఈ టైం ఎంత ప్యాటర్న్ చేంజ్ అయినా మనం 100% ఇచ్చాం కాబట్టి ఎలా ఉన్నా కూడా నేను అటెంప్ట్ అనేది ఇవ్వగలను అని అనుకొని వెళ్తున్నారా, లేదా భయంగానే వెళ్తున్నారా? అంటే ఎలా వస్తుంది పేపర్, నేను రాయగలనా, ఎట్లా నేను క్వాలిఫై అవ్వగలనా అనే డౌట్తో వెళ్తున్నారా? సో ఇన్ కేస్ మీరు డౌట్తో వెళ్తున్నట్టయితే డౌట్తో అస్సలు వెళ్ళొద్దండి. 100% మీరు ఎఫర్ట్ ఇచ్చారు కాబట్టి మీరు ఫుల్గా మిమ్మల్ని మీరు నమ్మి వెళ్ళండి అని చెప్తున్నాను. If you are a UPSC aspirant, then this piece of information might be a doorway to that one-point solution of your search for UPSC preparation. PW Only IAS has come with a specific English medium foundation batch named Titan for those who have 2025 as their target year. This batch comes with GS classes which can be accessed both in live and recorded mode, CSAT classes, so that you do not miss out on the increasing difficulty of this paper. Along with this, there will be weekly current affairs lectures, daily MCQs and mains questions for your practice, regular answer writing classes and doubt sessions to solve your doubts. In addition to this, if you want to avail these extra features which you can see on the screen, you can purchase Select 360 at just 6,000 along with this Titan batch and switch your UPSC preparation journey to a smoother one and more organized with this extra support. In Select 360, you can avail daily answer writing with evaluation, Srijan mains program, UPSC Khazana, 22 UPSC Wala GS books, prelims plus mains test series, 1-to-1 tele mentorship, NCERT recorded lectures, interview guidance program at just 6,000. So links will be given in the description, and don't forget to use my code SONY500 to get 500 rupees discount on these courses. So don't forget to check out the links in the description box. సో ఇట్లాంటి మోటివేషన్ వర్డ్స్ ఎందుకు చెప్తాను అంటే, మన ప్రిపరేషన్లో మనకి మోటివేట్ చేసే వాళ్ళు ఉండరు. మోస్ట్ ప్రాబబ్లీ వెనక్కి తగ్గించే వాళ్ళే ఉంటారు. అంటే మీ వల్ల కాదు, ప్యాటర్న్ చేంజ్ అయింది కదా, మీ వల్ల ఏమవుతుందిలే, ఇంకా అవ్వదు, వేరే జాయిన్ అవ్వు అని. సో అట్లాంటి ప్లేస్లో నేనుండి మిమ్మల్ని డౌన్ చేయడం కంటే కూడా నేను మంచిగా మీకు ఒక వెల్ విషర్ లాగా, ఒక సిస్టర్ లాగా మిమ్మల్ని విష్ చేసి మీకు ధైర్యం చెప్పి పంపించాలి అని నేను అనుకున్నాను. సో ఈవెన్ దో నేను ఈసారి రాయకపోయినా కూడా మీకు నేను ఒక సిస్టర్లా చెప్తున్నాను అనమాట, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో. సో మనకెవ్వరూ చెప్పరండి మంచిగా రాయి, మంచిగా చదువు అనేసి, పేరెంట్స్ తప్ప. సో ఈవెన్ దో సమ్ టైమ్స్ కొన్ని సిచ్యువేషన్స్లో పేరెంట్స్కి కూడా ఈ ఎగ్జామ్ అంటే ఏంటో తెలియని సిచ్యువేషన్ ఉంది చాలామంది ఆస్పిరెంట్స్ పేరెంట్స్కి. సో ఏం కాదు, ఎవ్వరు మనల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవ్వరు మనకి చెప్పాల్సిన అవసరం లేదు. మీ సొంతంగా మీరు మిమ్మల్ని నమ్మి వెళ్ళండి, మీ ప్రిపరేషన్ని నమ్మి వెళ్ళండి, మీరు ఇన్ని రోజులు ఇచ్చిన టైంని నమ్మి ఎగ్జామ్ సెంటర్లోకి ఎంటర్ అవ్వండి. మీరు ఏమైతే ప్రిపేర్ అయ్యారో, అక్కడ ఏమైతే వస్తుందో మంచిగా ఆలోచించి ఎట్లాంటి టెన్షన్ లేకుండా ప్రిపేర్ అవ్వండి, రాయండి అనే చెప్తాను. టైం తీసుకోండి. లైక్ ఇప్పుడు మనం ఒక స్ట్రాటజీతో వెళ్ళమని నేను చెప్తాను ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్నప్పుడు. బికాజ్ మనకు తెలుసు అనమాట అక్కడికి వెళ్తే టైం అనేది అస్సలు సరిపోదని. సో CSATకి ఎంత టైం ఇవ్వాలి అనేది మీకు తెలుసు. లైక్ అది ఒక ప్రిపరేషన్
స్ట్రాటజీ లాగే మనకి సీసాట్ ఎగ్జామ్లో కూడా ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి. మీరు కాంప్రిహెన్షన్ ఫస్ట్ క్లియర్ చేస్తారా, లేకపోతే రీజనింగ్ని ఫస్ట్ చేస్తారా, ఏంటి మీరు ఫస్ట్ చేస్తారు, లైక్ ఎందులో మీకు మంచిగా మార్క్స్ స్కోర్ చేసే ఇది ఉంది అంటే స్ట్రెంగ్త్ ఎందులో ఉంది అనేది మిమ్మల్ని మీరు చూసుకోండి. సో అట్లా ఉంటే మీరు త్వరగా మీరు చేయగలిగినవి కంప్లీట్ చేసి ఆ తర్వాత చిన్నగా చేయలేనివి చేసుకుంటూ ఉంటే టైం అనేది ఎక్కువ వేస్ట్ అవ్వదు. సో ఫస్ట్ మీరు ఏం రాని దాని దగ్గర కూర్చుంటే పేపర్లో మేబీ వచ్చినవి కూడా వెనక్కి ఉండొచ్చేమో. సో వాటి దగ్గర మీరు కంప్లీట్ చేయకుండా టైం వేస్ట్ చేసుకుంటే తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో ఇవన్నీ ఆలోచించుకోండి. ఈవెన్ దో జిఎస్కి కూడా అంతే, మీరు పాలిటీలో స్ట్రెంత్ ఎక్కువ, హిస్టరీలో స్ట్రెంత్ ఎక్కువ, జోగ్రఫియా అనేది చూసుకొని వెళ్ళండి. బికాజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆలోచించే టైం అనేది అస్సలు ఉండదు. ప్రిలిమ్స్లో అయితే అస్సలే ఉండదు అన్నమాట. సో మనం చెప్పలేము ప్యాటర్న్ ఎట్లా వస్తుందో మనం చెప్పలేము, అవన్నీ మనం ముందు ఆలోచించి వేస్ట్. ఓకే, అక్కడికి వెళ్ళే వరకు కూడా మనకి తెలీదు ఎట్లుంటుంది సిచ్యువేషన్ అనేసి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీ మీద మీరు నమ్మకంతో 100% ఇవ్వడానికి వెళ్ళండి ఎగ్జామ్ హాల్లోకి. అంతే, మనం క్వాలిఫై అవుతాము అవ్వంది ఇంకా సెకండరీ థింగ్. అంటే ఇంకా మనం ఎగ్జామ్ పేపర్ని చూసిన తర్వాతే అది చెప్పగలం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం ధైర్యంగా వెళ్ళాలి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. మంచిగా చదువుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఎట్లాంటి టెన్షన్ అయితే తీసుకోవద్దు. ఏ ఎగ్జామ్ అయినా ఇంతే ఉంటుంది, కానీ యూపీఎస్సీ అనేది ఇంకా టఫ్ సైడ్లో ఉంటుంది కాబట్టి కొంచెం కాంపిటీషన్ కూడా ఎక్కువ కాబట్టి మనకి ఉంటుంది యూజువల్గానే భయము. బట్ ఇంకా చెప్తాం కదా, భయం అనేది ఉండొద్దు అని చెప్తున్నా అంతే. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను, అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్.